ఉత్తరాషాఢ నక్షత్రమైన భక్తజనులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహంతో ఈ సత్య సందేశం మీ అందరికి శుభాశీస్సులు. మీది ఉత్తరాషాఢ నక్షత్రమైతే 40 రోజులు ఈ సంకల్ప పూజను వినండి. ఎందుకు వినాలంటే మీ ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి సూర్యుడు. ఈ సూర్యుని ప్రభావం మీ మనసు మీద ఉంటుంది. మీ మనసు దృఢంగా ఉండాలంటే మీ నక్షత్రాధిపతి అయిన సూర్యుని తేజస్సును పెంచుకోవాలి. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారిది ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి అధిపతి గురువు. ఈ గురుని ప్రభావం మీ శరీరంపై ఉంటుంది. మీ శరీరం దృఢంగా ఉండాలంటే మీరు గురుని తేజస్సును పెంచుకోవాలి. ఇక ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాల వారిది మకర రాశి అవుతుంది. ఈ మకర రాశికి అధిపతి శని. మీ శరీరం దృఢంగా ఉండాలంటే మీరు శని తేజస్సును పెంచుకోవాలి. మీ మానసిక శక్తి, మీ శారీరక శక్తి పెరగాలంటే ఈ సంకల్పంతో పాటు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి జ్ఞానవాక్కులను వింటూ పఠిస్తే శ్రీ స్వాముల వారి దివ్యానుగ్రహంతో మీ మనసు దృఢమవుతుంది, మీ శరీరం దృఢమవుతుంది. అప్పుడు మీ వయసును బట్టి మీకు నడుస్తున్న దశాధిపతి కూడా అనుకూలిస్తాడు. ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతులైన గ్రహదేవతలు కూడా మీకు అనుకూలిస్తాయి. అంతేకాకుండా ఏ రోజుకు ఆ రోజు కాలంతో పాటు కాలమాన పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతవి. ఇక సహజంగా మీకు ధార్మికత్వం, శూరత్వం, మంచి రూపం, ఎత్తైన శరీరం, ఆకర్షణీయమైన శరీరం పుట్టుకతో లభిస్తాయి. మీ మనస్సు స్వచ్ఛమైనది. మీరు సమాజంలో మంచి స్థాయికి ఎదుగుతారు. మీరు అందరినీ గౌరవిస్తారు. మీరు దైవభీతి గలవారు. మీ అంతరంగం తెలుసుకొనుట ఇతరులకు సాధ్యం కాదు. మీరు ఎవరికి ఇబ్బందికరంగా వ్యవహరించరు. మీ అతి మంచియే మీకు సమస్యలు తెచ్చిపెడుతుంది. మీరు పొగడ్తలకు లొంగుతారు. మీరు చేపట్టిన పనులన్నింటిలో శ్రద్ధ చూపుతారు. మీకు జరిగిన అవమానాలను, అపజయాలను ఓపికతో భరిస్తారు. మీరు చిన్నతనంలోనే బాధ్యతలను భుజాన వేసుకుంటారు. మీకు పొత్తుల వ్యాపారం పనికిరాదు. మీరు చేసే ప్రతి పనికి గుర్తింపు రావాలని కోరుకుంటారు. రాకపోతే బాధపడతారు. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. పూర్తి వివరాలతో నిర్ణయాలు తీసుకుంటారు. మీకు మొహమాటం ఎక్కువ. మీ అయిష్టతను వ్యక్తపరచలేరు. కాబట్టి మీ మానసిక శక్తిని పెంచుకోవాలి. మీ మానసిక శక్తి పెరగాలంటే మీరు వ్యక్తిగతంగా ఈ సంకల్ప పూజ 40 రోజులు వింటూ పఠించండి. ఫలితం మీకు తప్పకుండా కనిపిస్తుంది. మీరు పొందుతారు. మీ పరిస్థితులు చక్కబడతాయి. దినదినాభివృద్ధి కలుగుతుంది. ఇక ఈ నక్షత్రం వారు, చదువురాని వారు, చదవలేని వారు కూడా వినవచ్చు. విన్నను ఫలితాన్ని పొందుతారు. ఇక ఇప్పుడు మీ సంకల్పం. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శుభే శోభనమూర్తే శుచిర్భూత దివ్యస్థలే సమస్త దేవతా దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక సూర్యమానేన చాంద్రమానేన శుభ సంవత్సరే శుభాయనే శుభఋతౌ శుభమాసే శుభపక్షే శుభతిథౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే శుభహోరే శుభలగ్నే ఏవంగుణ విశేషణ విశిష్ట అభ్యుదయ శుభమూర్తే శ్రీమత మమ గోత్రస్య మమ నామధేయస్య. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ దేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వబ్రహ్మణే నమః. ఓం విశ్వే దేవాస్య విద్మహే ద్రవిణం అస్మై ధీమహి తన్నో ఉత్తరాషాఢ ప్రచోదయాత్. ఓం అశ్వధ్వజాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో సూర్యః ప్రచోదయాత్. ఓం శ్రీం సౌమ్యా భాస్కరాభ్యాం నమః. ఓం వృషభధ్వజాయ విద్మహే కృణిహస్తాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్. ఓం శ్రీం తారా బృహస్పతియే నమః. ఓం కాగధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్. ఓం శ్రీం కుముదిని శనీశ్వరాయ నమః. నా నక్షత్రాధిపతి అయిన సూర్యుడు, రాష్ట్రాధిపతి అయిన గురువు మరియు శని నాకు ఇప్పుడు నడుస్తున్న దశాధిపతితో పాటు ఈ రోజున్న కాలమాన పరిస్థితులు నాకు అనుకూలించాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహముతో నాకు, నా కుటుంబ సభ్యులకు
కలిమాయ శక్తుల నుండి రక్షణ కలగాలని ప్రార్థిస్తూ శ్రీ స్వామివారి దివ్యమైన 16 జ్ఞాన వాక్కులను నా మనస్సు పూర్తిగా వింటూ పఠిస్తున్నాను. గొర్రెలను తినువాడు పోయేనయా, బర్రెలను తినువాడు వచ్చేనయా. గొర్రె బర్రెలను మింగి గుడి లింగమును మృంగు గొప్ప దొంగలు ఇలలో పుడతారయ్యా. అర్ధరాత్రి వేళ ఆకాశమందున వింతగా ఏడ్చేది వినిపించయా. భూమిలో నా పుట్టు హోంకార శబ్దంబు అది విన్న పాపులు చచ్చేరయ్యా. నాగరికమనుచు స్త్రీలు లజ్జను వీడి జానెడు బట్టను కట్టేరయ్యా. నాగరికతగాదు నట్టింటి కుందేలు 10 మంది చూపులో మనిషేనయ్యా. కాశీపురంబున గణమగు భక్తులు కలకలాడుచునుండేరయ్యా. వెనక ముఖము వారు వచ్చేరయ్యా, వేద శాస్త్రంబులను చదివేరయ్యా. శ్రీ వెంకటేశుని గర్భగుడి శిఖరాన 7 శిరసుల పాము వెలసేనయ్యా. గర్భగుడి చుట్టూనో సింహమొకటి తిరిగి గర్జించి మాయమైపోయేనయ్యా. కులధర్మమే పోవు కులకాంతయే చెడును 1000 రంగుల వాడు పుట్టేనయ్యా. దైవమే లేడనుచు చాటేనయ్యా, తల్లిదండ్రుల తన్ని పోయేనయ్యా. కట్నాల బాధలు హెచ్చేనయ్యా, పట్నాలలో పడుచులమ్మేరయ్యా. కన్న బిడ్డలనైన అమ్మేరయ్యా, కఠినముగా కాలంబు గడిపేరయ్యా. విలాస కేంద్రముగ వెంకటాచలమౌను వెంకటేశుని ఘనత మరిచేరయ్యా. ధనమదాందము తోడ దైవంబునే మరచి గోవిందయ్యను భక్తి తుడిచేరయ్యా. దేహదారులెల్ల దేహేంద్రియాదుల బంధనముల జిక్కి పరముగనక పుట్టి చచ్చి పుట్టుచూనుందురు. కాళికాంబ హంస కాళికాంబ పర్వతంబు చూడ 10 పరుగులెత్తిపోవు పలవయోగి. యోగి నిజమయైతే యుద్ధ పర్వతముండే. కాళికాంబ హంస కాళికాంబ మానసమ్ము దొడ్డ మరి ఎవ్వరికినైనా సుఖము దుఃఖములకు సూత్రధారి. సూత్రమర్మమెరుగా సుఖ దుఃఖములు లేవు. కాళికాంబ హంస కాళికాంబ మనసు లొంగదీయ మరి 3 గలవయా. చూపు రూపు కోర్కె చుట్టి పట్టి మట్టు చేయ ధ్యాన మర్యాదగా నుండు. కాళికాంబ హంస కాళికాంబ ఆత్మతత్వమున మహావాక్యములు 4 వివరణమునర్ప వినిన కనినా. వాడే హరియుహరుడు పరమేష్టిగా మారు. కాళికాంబ హంస కాళికాంబ పట్టుదోవతులోను పై పచ్చడంబులు ఎక్కువైన సొమ్ములెందు కొరకు. చక్కదనము తోడ చావు తప్పకయుండు. కాళికాంబ హంస కాళికాంబ పట్టుపట్టి చూడ వైకుంఠ కైలాసములను లేవు, తీర్థములను లేవు. భక్తజనుల హృదయ పద్మాలనుందువు. కాళికాంబ హంస కాళికాంబ కూడుబెట్టకున్న కుక్షిలో జఠరాగ్ని భక్షణంబుజేయు కుక్షి మలము. కూడు విడిచి మలము కుడుచురాయుపవాసి.
कालिकाम्बहंस कालिकाम्बा। ॐ श्रीं परब्रह्मणे परमात्मने हरिहरवीरब्रह्मेन्द्राय नमः। ॐ श्रीं श्रीमद्विराट् विश्वगायत्री परब्रह्मणे नमः। ॐ श्रीं श्री गोविन्दमाम्बादेवी समेत श्रीमद्विराट् विश्वगुरुवीरब्रह्मेन्द्र स्वामिने नमः। ॐ शान्ति शान्ति शान्तिः। शुभम्।